హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము వచ్చేసి చాలా బాగున్నామండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను న్యూ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తానండి. ఆ కటింగ్ చేయడానికి ముందు నేను వచ్చేసి ఆన్లైన్లో కొన్ని బీడ్స్ తెప్పించుకున్నాను అనమాట. చాలా మంది నేను వచ్చేసి వర్క్ వేసినప్పుడల్లా అడుగుతుంటారు కదా, అక్క ఈ కుందన్స్ ఎక్కడ తెప్పించుకున్నారు, ఈ బీడ్స్ ఎక్కడ తెప్పించుకున్నారని అడుగుతుంటారు. నేను వచ్చేసి ఆన్లైన్లో డిజైన్ కాట్ వాళ్ళ నుంచి తెప్పించుకుంటానండి. ఎందుకంటే మనకు బయట షాప్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన మోడల్ ఒకటి దొరుకుతాయి, ఒకటి దొరకవన్నమాట. అది మళ్ళీ కొన్ని షాపులలో తిరగాలి, ఒక దాంట్లో ఒకటి ఉంటాయి అనమాట, ఒకటి ఉండవు. వీళ్ళ దగ్గర వచ్చేసి డిజైన్ కాట్ వాళ్ళ దగ్గర వచ్చేసి ప్రతిదీ బ్లౌజ్కి సంబంధించిన వర్క్కు సంబంధించిన ప్రతిదీ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. మనకు కుందన్స్, బీడ్స్, తర్వాత రూబీస్ అన్నీ దొరుకుతాయి అనమాట. మనకు బ్లౌజ్కి వర్క్కి సంబంధించినవి ఏవైనా కూడా దొరుకుతాయి అనమాట. మనకు నెక్కైనా హ్యాండ్స్కైనా వేసుకొని చాలా చాలా బాగుంటాయి అనమాట. నేను తెప్పించుకున్నాను వీళ్ళ దగ్గర ఇవి అనమాట. చాలా క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. చూడండి, షైనింగ్తో ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అనమాట. మనకు డిజైన్ వేసుకోనికి చాలా బాగుంటాయి. ఒకటి వచ్చేసి సిల్వర్ తెప్పించుకున్నాను, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ తెప్పించుకున్నాను. ఎందుకంటే రెండు ఆపోజిట్ కలర్ కదా, మనకు వర్క్ లైట్ కలర్ బ్లౌజ్కు వర్క్ వేసినప్పుడు చాలా సూపర్గా కనిపిస్తాయి అనమాట. మనకు బ్లాక్ సిల్వర్ రెండు కాంబినేషన్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అనేసి తెప్పించుకున్నాను అనమాట. షైనింగ్తో ఎంత బాగా మెరుస్తున్నాయి చూడండి, క్వాలిటీ కూడా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. బాగా వెయిట్ ఉన్నాయి అనమాట. చూడడానికి మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ వెయిట్ వచ్చేసి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు నా కోడ్ గుండా వెళ్తే కనుక ఆఫర్ ఉంటుందండి. డిజైన్ కార్ట్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఆన్లైన్లో మనం ఇంట్లో ఉండే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అనమాట. షాప్లో వెంట తిరగాల్సిన అవసరం లేకుండా మనకు నచ్చినవి ఇంట్లో ఉండి ఆన్లైన్లో మనం తెప్పించుకొని ఇట్లా బ్లౌజులకు అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. సో మనం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేసేసుకుందామండి. బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగా తీసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి డిజైన్ కట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉండాలంటే బోట్ నెక్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట. అది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకుందామండి. మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది జారే క్లాత్ కాబట్టి, సిల్క్ క్లాత్ కాబట్టి మనకు చాలా జారిపోతూ ఉంటుంది. అందుకోసం దీన్ని కట్ చేయడం కంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుందండి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ కాబట్టి మనకు కటింగ్ అనేది నీట్గా కుదురుతుంది అనమాట. ఇది క్లాత్ వచ్చేసి మనం వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో తీసుకొని మనం నీట్గా ఆరేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా సింక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్గా ఉన్న క్లాత్ను వచ్చేసి ఇట్లా తీసేసుకున్నాము. క్రాస్గా ఉన్న క్లాత్ను ఫస్ట్ వచ్చేసి తీసేసుకున్నామండి. ఈ విధంగా తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ను కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి నేను 15.5 పెడుతున్నానండి, అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ లైన్ మార్కింగ్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ కోసం అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్లో చూపిస్తున్నానండి. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో చూపించే విధంగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. మీకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పొడవును మనం మార్కింగ్ చేస్తున్నామండి. మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ ఉంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 పెడుతున్నానండి. మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కల్లా ఈ కొలతలు బాగా సరిపోతాయి అన్నమాట. 15.5 పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 34 సైజ్ అండి. మనకు బ్లౌజ్ లూజ్ వచ్చేసి 34 అనమాట. అంటే మనకు 4 ఫోల్డింగ్ మీద 8.5 పెడుతున్నాను. స్టిచ్చింగ్ కోసం ఒక 2 ఇంచెస్ అనమాట. నడుము చుట్టుకొలత అనమాట మనకి 34 అనేది. మనకి ఇది బ్లౌజ్ అనేది 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కాబట్టి మనం దాన్ని 4 భాగాలు చేస్తే కనుక 8.5 వస్తుంది. 8.5 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇట్లా లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు డిజైన్ ఉంది కదా, బోట్ నెక్ అనుకున్నాం కాబట్టి బోట్ నెక్ కోసం మనం 7.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మీడియం సైజు బ్లౌజుల కల్లా ఈ కొలతలు సరిపోతాయి అనమాట. బోట్ నెక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు 7.5 పెడితే సరిపోతుంది. మనకు వచ్చేసి షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, భుజం పట్టు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ తీసుకున్నామండి. మనకి భుజం పట్టు వచ్చేసి చిన్నగా తీసుకోవాలంటే ఇట్లా ఈ విధంగా తీసుకోవాలంటే, మీడియం సైజు కావాలంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 తీసుకోవచ్చు, లేదంటే 8 ఇంచెస్ తీసుకోవచ్చు అండి. ఒక 1 ఇంచ్ అనేది మనం ఎక్కువైనా తీసుకోవచ్చు అనమాట. ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకొని మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. మనకి చూర్నీకి చంక చిన్నగా తిరిగినట్టు ఉంటుంది కానీ మనకి పొడవు మీద మనకు పెద్దగా వస్తుందండి. చంక అనేది ఫ్రీగా సరిపోతుంది అనమాట, టైట్ ఏం లేకుండా. ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకున్నామండి. నెక్ కోసం వచ్చేసి మనకి ఈ పట్టి ఎంతమైనా కావాలంటే అంతమైనా తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇది 4.5 తీసుకుంటున్నా పట్టి అనేది. ఈ పట్టి కోసం 4.5 దాకా తీసుకుంటున్నాను. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇంకా 4 ఇంచెస్ వస్తుందన్నమాట.
ఇది వచ్చేసి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు నెక్ డిజైన్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి బోట్ నెక్ వచ్చేసి డీప్ నెక్లు అంటే చాలా కష్టం కదండి, బాగుండదు అనమాట. ఎందుకంటే మనకు భుజం విడత అనేది చాలా పెద్దగా అయిపోతుంది. మనకి ఇంతవే డీప్ నెక్ తీసుకున్నాం అనుకోండి, రౌండ్ అయినా స్క్వేర్ నెక్ అయినా అస్సలు చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. అందుకోసం వీ షేప్ చేస్తున్నాను అనమాట. మనం ఇది వీ నెక్ అనమాట. వీ నెక్ కోసం నేను ఇట్లా కిందికి తీసుకున్నాను. మామూలుగా బోట్ నెక్ అంటే పైకే కదా, అంటే ఫ్రంట్ పైకి తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ అనమాట. డీప్ కూడా వీ షేప్లో తీసుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మీరు డీప్ అవుతుంది అనుకుంటారండి, కానీ ఏం డీప్ కాదనమాట. ఎందుకంటే మనకు వీ షేప్ కదా, వీ షేప్లో మనకి ఇక్కడంతా కవర్ అయిపోతుంది. ఇక్కడ మాత్రమే మనకు దూరం వస్తుంది అనమాట. సో మనం బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నామండి. మనం వచ్చేసి మామూలుగా ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకు బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ అనేది అసలు పెట్టుకోం కాబట్టి బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటాం. బ్యాక్ హుక్స్లకు మనకు ఫోల్డింగ్ అనేది వెరైటీగా మార్చుకుంటామండి. కానీ ఇది వచ్చేసి నేను నార్మల్ ఫోల్డింగే వేసాను, కానీ బ్యాక్ హుక్స్లు అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకొని మనం పట్టీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కూడా మనకి ఇక్కడ అనేది మనకు క్లోజ్ అయి ఉండాలండి, ఓపెన్ అయి ఉండాలన్నమాట. సారీ అండి, మనకు క్లోజ్ అయి ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఎందుకంటే మనకు డిజైన్ వచ్చింది కాబట్టి మనకు ఎటువంటి కట్ ఉండకూడదు. మనకు బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని హుక్స్ లైన్ పెట్టుకోవచ్చు, మనకు జిప్ అయినా వేసుకోవచ్చు. లేదనుకోండి మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు మనకు హుక్స్లు వద్దనుకుంటే సైడ్కి జిప్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే మార్కింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం సపరేట్గా మనం మార్కింగ్ చేసుకున్నాము. మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని మనం ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బోట్ షేప్లో, బోట్ నెక్ అన్నాం కదా, బోట్ షేప్లో ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి లోతు తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కు లైనింగ్ వేయడం లేదనమాట. అందుకోసం నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్ట్రైట్గా తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి వేయడం లేదు కాబట్టి. హ్యాండ్స్ కావాలనుకుంటే కనుక మనకు ఫోల్డింగ్ అనేది మనకి మన సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ పడేటట్టు చూసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనం కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. ఈ ఫ్లవర్ వచ్చేసి మొత్తం పడేటట్టుగా చూసుకుందాము. మనకి ఇక్కడ కొంచెం కట్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదనమాట. ఫ్లవర్ మనకు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్కు నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు జాయింట్ చేసినారు కాబట్టి జాయింట్ వరకే పొడవు అనేది కరెక్ట్ చూసుకోవాలి. జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకు క్లాత్ సరిపోలేదు కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ని ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ విడదీసుకొని ఇది వచ్చేసి మంచి గుర్తు కోసం అనమాట. ఇక్కడ ఒక పార్ట్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మధ్యకు మిడిల్లో ఒక పార్ట్ తీసుకుందాం. మనకి కింద మధ్యకు మిడిల్లో జాయింట్ రావడం వల్ల మనకు ఒకే చోట మనకు క్లాత్ అనేది రాదనమాట. ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది, ఇటు సైడ్ ఒక హ్యాండ్ వస్తుంది అనమాట. మనకు హ్యాండ్స్ అనేది డిజైన్ వచ్చింది కదా, అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఒక హ్యాండ్ తీసుకోవచ్చు అనమాట. మనకు పొడవు వచ్చేసి కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మనకు చిన్న హ్యాండ్స్ కావాలి చిన్నదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం కట్ చేసుకుందాం ఈ పార్ట్ను. హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ప్లస్ మోడల్ హ్యాండ్స్ అనమాట. ఇవి వచ్చేసి 12 మనకి పొడవు, హ్యాండ్స్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ భాగం వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకుందాం. అంటే 3 ఇంచెస్ తగ్గించుకొని మనం హ్యాండ్స్ డౌన్ భాగం పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్గా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవడం అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్కింగ్ చేసినగా కట్ చేసుకుందాం. మామూలుగానే నార్మల్గానే కట్ చేస్తున్నాను, కానీ మోడల్గా కుట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాం, ప్లస్ మనకు ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. కటింగ్ వచ్చేసి మొత్తం పూర్తయింది. మనకు వచ్చేసి ఈ బ్లౌజ్కు షేప్ పట్టీలు అట్లాంటివి ఏం లేవు కాబట్టి మనం కటింగ్ వచ్చేసి పూర్తయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను జాయింట్ చేసుకుందాము. ఈ లైనింగ్ వచ్చేసి ఇట్లా కింది పార్ట్న వేసి మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టూరా జాయింట్ చేసేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం లైనింగ్ వచ్చేసి ఇలా జాయింట్ చేసుకున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్ చేసుకున్నా బ్యాక్ పార్ట్ చేసుకున్నాం. మనం వచ్చేసి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నేను నడుము దగ్గర పట్టి వేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం వచ్చేసి ఇట్లా నడుము దగ్గర పట్టి వేసుకున్నాను. నడుము దగ్గర పట్టి వేసుకున్న తర్వాత టక్స్లు వేసేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్న టక్స్లు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్న టక్స్లు వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు వర్క్ వచ్చింది కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చినారు అనమాట. కొంచెం ఈ గ్యాప్ దగ్గర టక్స్లు వేసుకుంటే సరిపోతుంది, వర్క్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్నాక నడుము దగ్గర పట్టి టక్స్లు వేసుకొని ఇప్పుడు భుజాలను జాయింట్ చేసేసుకున్నాను అండి. ఈ విధంగా భుజాలను జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ను కుట్టుకుందాం. హ్యాండ్స్ను తర్వాత వచ్చేసి నెక్ పీస్ను ఈ విధంగా వేసుకోవాలి. నెక్ పీస్ కూడా వేసుకుంటే సరిపోతుంది. మనకు పైపింగ్ అయినా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి దారాల పట్టి కూడా వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ వేసుకుందాం. సో బ్లౌజ్కి వచ్చేసి నెక్ పీస్ వేయడం పూర్తయిందండి. వచ్చేసి నెక్ పీస్ వేసిన తర్వాత హెమ్మింగ్ కూడా చేసేసినాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్కి వచ్చేసి పైన వచ్చేసి కొంచెం కుచ్చు పెడుతున్నాను అనమాట. ఒక 4 ఫ్రిల్స్ పెట్టుకున్నాను అనుకుంటున్నాను అనమాట. అందుకోసం ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది, చంక పీస్ ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ ఫ్రిల్స్ పెట్టినప్పుడు క్లాత్ తక్కువ అవుతుంది కదా అని కొంచెం చంక పీస్ వేసినాను అనమాట. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లోకి క్లాత్ ఎక్కువగా ఉంటుంది అనేసి. ఇక్కడ వచ్చేసి ఒక 4 ఫ్రిల్స్ పెట్టుకున్నాము. ఒక కొంచెం మోడల్గా ఉండడం కోసం అనమాట. ఈ విధంగా ఒక 4 ఫ్రిల్స్ పెట్టేసి మనం బ్లౌజ్ నుండి జాయింట్ చేసుకోవడమే అనమాట. ఇది వచ్చేసి మనం కరెక్ట్గా భుజం మీద పట్టికి మిడిల్లో పెట్టుకొని ఈ ఫ్రిల్స్ అనేది ఇప్పుడు ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కూడా ఇట్లా ఈ విధంగా చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. సో ఓకే అండి, హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేసినాను. 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇంకా నిలువు కుట్లు వేసుకోవడమే అనమాట. ఇట్లా వచ్చేసి తిప్పించి వేసుకొని మనం ఇట్లా నిలువు కుట్లు వేసుకోవడమే. ఈ చివరి నుంచి మనకి ఈ చివరి వరకు ఇట్లా నిలువు కుట్లు వేసుకోవడమే. ఇంకా 2 సైడ్లు ఇట్లా నిలువు కుట్లు వేసుకుంటే బ్లౌజ్ మొత్తం పూర్తి అయిపోయినట్లే. సో ఓకే అండి, బ్లౌజ్ మొత్తానికి పూర్తి అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా మనం బోటిక్ బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం. బాయ్.